హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా సండే ఏం చేసామనేది, ఎక్కడికెళ్ళామనేది ఈ వ్లాగ్ అనమాట. నా వ్లాగ్స్ గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడొచ్చేసి రైస్ అయితే కడిగి పెట్టానండి. రైస్ అయిపోయింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా మా అత్తయ్యగారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. సండే వచ్చిందంటే ఇక్కడికి అక్కడికి మాకు తిరుగుడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనేమి వీడియో షూట్ చేయట్లేదండి. ఇంకా కుకింగ్ విధానం అట్లాంటివి ఏమీ కూడా మీకు ఏమైనా కావాలి అనుకుంటే కీమా కర్రీ అట్లాంటిది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైస్ అయిపోయింది, కీమా కూడా వండేసి అనమాట. మా బాబుకి అయితే అన్నం పెట్టేశాను. తను స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు. ఇంకా తనకైతే అన్నం పెట్టేశాను. ఇంకా మా వారైతే బయటకు వెళ్ళారు, సెలూన్కి వెళ్ళారనమాట. ఆయన వచ్చాక ఇంకా అందరం కలిసి వెళ్దామని చెప్పేసి బయలుదేరటానికి కూర్చొని ఉన్నాను నేను. ఇంకా ఇక్కడ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. వాళ్ళైతే వీడియోస్ ఏమీ తీయొద్దని చెప్పారు నన్ను. నేను వీడియోస్ అయితే వాళ్ళని షూట్ తీయట్లేదు అనమాట. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళని ఇక్కడ నుండి వీడియోలు అయితే చూపించను. వాళ్ళు ఒక్కటే చెప్పారనమాట. ఏం చెప్పారంటే, వీడియోస్ నువ్వు తీసుకుంటే తీసుకో, మమ్మల్ని మాత్రం వీడియోస్లో చూపించొద్దని చెప్పారు. వాళ్ళ మా అత్తగారి తరపు వాళ్ళని ఎవరిని వీడియోస్లో చూపించను, దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను వాళ్ళని వీడియోలో తీసుకురావటం అలాంటివి బాగోదు. కాబట్టి నేనేంటంటే ఇంట్లో ఎలా ఉంటాను, ఎలా కుక్ చేస్తాను, పిల్లలతో, మా హస్బెండ్తో, మా చెల్లి వాళ్ళు, మా మరిది గారు వాళ్ళకు కూడా ఇష్టమైతే వాళ్ళని చూపిస్తానండి. లేకపోతే నేను ఇంట్లో ఎలా ఉంటాను అనేది మాత్రమే చూపిస్తాను. వాళ్ళకి నచ్చట్లేదనమాట వీడియోలో కనిపించడం, దయచేసి అర్థం చేసుకోండి. ఇక నుండి మా అత్తగారి తరపు వాళ్ళు ఎవరు వీడియోస్లో కనిపించరు. షూట్ చేసిన వీడియో కూడా ఒకసారి పెట్టాను నేను, అది కూడా డిలీట్ చేయమని చెప్పారు నన్ను. మా వారిని రిక్వెస్ట్ చేస్తే డిలీట్ చేయవసరం లేదులే, నేను చెప్తాను వాళ్ళతో అని చెప్పారు. ఇంక ఇక్కడైతే అమ్మ దగ్గరికి వచ్చాను నేను. అమ్మ అయితే మందార పూలు బాగున్నాయని చెప్పేసి వీడియో తీసుకోమ్మా, మా నాళ్ళు కూడా చూస్తారని చెప్పారు. అందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి నేను. అమ్మ అయితే పట్టుకొని చూపిస్తున్నారనమాట. ఇంక ఇక్కడైతే ఇంట్లోకి అయితే వచ్చేసాను నేను. ఒక సిస్టర్ అయితే అడిగారండి అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చేయమని చెప్పేసి. క్లారిటీగా చేయడానికి అంత పెద్ద ఇల్లేం కాదండి. ఇది రేకులతో చిన్నగా వేసిన ఇల్లు, నాపరాలతో గచ్చు అయితే కింద వేసామన్నమాట. చూపించేంత ఏం లేదండి, దయచేసి తప్పుగా ఏమీ అనుకోవద్దు. మాకున్నంతలో మా చెల్లి కొంచెం ఇచ్చారు, నేను కొంచెం ఇచ్చాను. దాంతో అమ్మకైతే ఇల్లు అయితే వేసాము. ఈ ఇల్లు వేసిన 3 నెలలకే 4 నెలలకు నాన్నగారు అయితే చనిపోయారనమాట. ఇక్కడైతే చెల్లికి మల్లెపూలు అవంటే ఇష్టం అని చెప్పేసి అమ్మ అయితే కనకంబరాలు, మల్లెపూలు అంటే మా చెల్లికి చాలా ఇష్టం. మాలకట్ట అక్కడైతే పెట్టారు. ఇంకా వాళ్ళ అల్లుడు గారికి అయితే మా అమ్మగారు ఇంకా స్నాక్స్ అయితే పెడుతున్నారనమాట, బాక్స్లో తీసుకెళ్ళమని చెప్పేసి. అమ్మ అయితే తినరండి. నేను ఎక్కువగా గట్టివి ఏమీ తినలేను, రూట్ కెనాల్ చేశారు నా పళ్ళకి. కొన్ని అయితే కదిలిపోయినాయి అనమాట. అవి కొంచెం ఏదో పెట్టి అట్లా అడ్జస్ట్ చేశారు. గట్టి వస్తువులు తిన్నా ఏంటంటే చికెన్, మటన్ అవి నేను తినలేను అనమాట. ఆ పళ్ళలో ఇరుక్కుపోతే ఏంటంటే పళ్ళు పాడైపోతున్నాయి. ఎందుకంటే పళ్ళన్నీ కదిలిపోయినాయి, ఎందుకో తెలీదు. ఆ మధ్యలో ఇరుక్కుపోయి ఏంటంటే ఉన్న పళ్ళు కూడా పాడైపోతున్నాయి అని చెప్పేసి నేను అంతగా ఏమీ తినను. రూట్ కెనాల్ ఒకటి చేశారు కొన్ని పళ్ళకి. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళకి 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఒకటేమో కొత్తదనమాట, నాన్న చనిపోయే ముందు కొన్నారు. ఇదేమో మా చిన్నప్పుడు ఫ్రిడ్జ్ అండి, నాన్నగారు గుర్తుగా. అమ్మ అయితే ఇంకా ఇందులో స్టోర్ చేసుకుంటారనమాట. ఇది వర్క్ అవ్వట్లేదు, 3-4 సార్లు రిపేర్ చేయించగానే రిపేర్ అవ్వట్లేదు అనమాట. చేయించిన 2 నెలలకే మళ్ళీ ఏదో ఒక రిపేర్ వస్తుందని దీన్ని పక్కన పెట్టేస్తే అమ్మ నేను సరుకులు అవి పెట్టుకుంటాను అన్నారు. ఈ మంచం అయితే ఇంకా పాతదండి, మేము పుట్టిన మంచం అనమాట. అది నాన్నగారి ఫోటో అయితే బయట ఉంటుంది. ఇంకా సోఫాలు ఇది చూస్తున్నారు కదా, ప్రత్యేకించి చూపించేంత గొప్ప ఇల్లు అయితే కాదండి. ఏదో మాకున్నంతలో, ఇద్దరు ఆడపిల్లలం కదా మేము, మాకున్నంతలో ఏదో హెల్ప్ చేసామన్నమాట. అది మా హస్బెండ్ అమౌంట్ అయితే ఏం కాదండి, మేము మా సేవింగ్స్తో చెల్లి నేను ఇచ్చినాయి. చెల్లి 1,50,000 ఎంతో ఇచ్చారండి, నేను ఒక 30,000-40,000 ఇచ్చాను అంతే. ఇలా అయితే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. దయచేసి ప్రతిదీ విడమర్చి చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మాకున్న ప్రాబ్లం ఏంటో నేను చెప్తున్నాను అనమాట. ఈ కూలర్ కూడా చెల్లి వాళ్ళదేనండి, నాన్న ఉన్నప్పుడు చెల్లి ఇచ్చారనమాట నాన్నకి. ఇంకే 2 మంచాలు ఇదేనండి అమ్మ ఉండేది. ఎండకి ఉండలేకపోతుంది అనమాట, రమ్మంటేనేమో రావట్లేదు. మీకు మొన్న వీడియోలో చెప్పినట్లున్నాను, అమ్మ ఎందుకు రావట్లేదు రీజను. ఇంకా పద్దాకా వచ్చి ఇక్కడే ఉంటున్నారు అది ఇదని కొంచెం కామెంట్ చేస్తున్నారు. అందుకని మా అమ్మ కొంచెం బాధపడ్డారనమాట, అందుకే రావట్లేదు. మగపిల్లలు లేని ప్రతి తల్లిదండ్రులకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయో నాకైతే తెలియదు, కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది అమ్మ గురించి అనుకున్నప్పుడల్లా. ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయలు అయితే కింద ఉన్నాయి. అమ్మ అయితే కోసేసారు, ఆవిడకి అందినట్లు. ఇంకా పైన ఉన్న చిక్కుడుకాయలు ఏంటంటే మా వారికి కోస్తున్నారనమాట.
మా కోసం కొన్ని కూరగాయలు అయితే చూసి పెట్టారు. చెల్లి వాళ్ళకేమో బాను తీసుకెళ్ళిందనమాట సొరకాయలు అవి, బీరకాయలు అవి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అక్క ఉన్నారు ఇక్కడ. అక్కకి సొరకాయలు, ములక్కాయలు, చిక్కుడుకాయలు అయితే తీసుకున్నారనమాట. పోయిన వారం అయితే మేము వండుకున్నాం తీసుకొని. ఈసారి అక్క వాళ్ళకి పంపిస్తున్నారనమాట అమ్మ. ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు కొన్ని పాడైపోతే వాటిలో గింజలు తీసేసి గిన్నెలో వేసేసి తొక్కలు ఉంటాయి కదా అవన్నీ పక్కన పడేస్తున్నారు అనమాట. పాడైపోయినాయన్ని పురుగు పట్టేసిందండి చిక్కుడుకాయలకి. ఒక చెట్టు ఏమో చనిపోయింది. లోపల ఏదో ఏరు తెగులో ఏదో అంటారు, నాకు తెలియదు అంతగా. అది వచ్చి చనిపోయింది. ఇంకొక చెట్టు కూడా అది చనిపోయేటట్లుంది. కాయలు కోసుకెళ్ళిపోయినాము వచ్చానంటే ఇంకా వచ్చి కాయలు అయితే తీసుకెళ్తున్నాము. అమ్మకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం, కానీ కాకపోతే ఆవిడకి ఓపిక లేక పాపం చేసుకోలేకపోతున్నారు. కాయలు అయితే ఒక గిన్నెడు వచ్చినాయండి. ఆల్రెడీ అమ్మ కోసి పెట్టారు కదా, 1 కేజీన్నర ఉంటాయన్నమాట. ఇంకేంటంటే అటు సైడ్ ఇటు సైడ్ వెళ్ళి కాయలు కోసి కొంచెం ఇబ్బంది అయింది. పక్కన చిన్న సందులా ఉంది, అందులో పాములు అవి తిరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి ములక్కాయ చెట్టు ఉంది కదండి, మా చిన్న మామయ్య వాళ్ళ చెట్టు అనమాట. చిన్న మామయ్య వాళ్ళ చెట్టు, వాళ్ళైతే ఇచ్చారు కాయలు. ఇక్కడ వచ్చేసి చిన్నది మందారం ఉంది కదండి, ఇదే ముద్ద మందారం అనమాట. చూపించాను కదా మీకు. ఆ మందారపు చెట్టు అయితే అమ్మ అంటు తొక్కారనమాట. అది మొక్క అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే కొంచెం మట్టి వేసి ఆ మొక్క తీసి ఇస్తున్నారనమాట. ఇంటి దగ్గర పెట్టమ్మ కుండీల్లోని. నేను కొని అమ్మకి ఇస్తాను, అమ్మాయి మళ్ళీ నాకు ఇస్తున్నారు అంటు తొక్కి. ఆల్రెడీ నేను కొని పెట్టాను ఈ చెట్టు, అమ్మ అయితే ఇచ్చారు. ఇంక చూడాలి, ఇంటి దగ్గర పెడితే బూస్టిగాడేమో ఉంచాడు, వాడు పీకేస్తూ ఉంటాడు అనమాట. కొత్త చెట్లు ఏమైనా కనిపించినాయి అంటే వాడు చెట్లతో ఎక్కువ ఆటలాడుతూ ఉంటాడు. ఇక్కడైతే అమ్మ అయితే పువ్వులు చూపిస్తున్నారు చూడండి. మన వాళ్ళు కూడా చూస్తారు, చూపించుతారు అని చెప్తుంటే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. చాలా పెద్దగా ఉన్నాయండి పువ్వులు, మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడైతే నేను తీసుకొచ్చేయన్ని మంచం మీద పెట్టారు. 2 సొరకాయలు, ఒక ములక్కాయలు, కొన్ని చిక్కుడుకాయలు అయితే ఒక 2 కేజీల వరకు వచ్చినాయి అనమాట మొక్క. ఇంకా స్నాక్స్ అవి పెట్టారు కదా అమ్మ, చక్రాలు అవి మా చిన్ని అక్క చేశారంట. అమ్మకైతే పెడితే అమ్మ తినలేరు అనమాట గట్టి వస్తువులు, అందుకని చెప్పేసి మా వారు తింటారని ఇష్టంగా కొంచెం ఆయనకైతే పెట్టి పంపిస్తున్నారు అమ్మ. ఇంక ఇవన్నీ అయితే ఒక బ్యాగ్ తీసుకొని అందుట్లో అయితే అమ్మ పెట్టి ములక్కాయలు అవి పొడుచుకోకుండా ఏంటంటే కొసతో కట్టేశారనమాట. కొన్ని మందార పూలు, ఒంటిరెక్క మందారాలు ఆకులను పువ్వులు అయితే పంపించారు తలక పెట్టుకోమని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే పల్లెటూరు కదండి, ఎక్కువగా కెమికల్స్ ఏమి వాడరు తలకి. గుంటగర్లాకు పొలాలు ఉంటాయి కదా చుట్టూతా, గుంటగర్లాకు ఒకటి, మందారాలు, మందార ఆకులు, వీటితో తలకి బాగా పెట్టుకుంటారు. ఇక్కడ వాళ్ళ జుట్టు కూడా కొంచెం బాగుంటుంది అనమాట, బారుగా ఉంటాయి జుట్లు. ఇవి న్యాచురల్గా వచ్చే వాళ్ళకి హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు. కలర్స్ అంతగా ఎవరు వాడరు, ఎక్కడో ఒకరు ఉంటారు రేర్గా. మిగతా వాళ్ళందరూ ఇవి మందార పూలు, ఒంటిరెక్క మందార పూలు మిక్సీ పట్టేసేసి తలకి పెట్టుకుంటారు, లేకుంటే రోట్లో దంచుకొని పెట్టేసుకుంటారు అనమాట వాళ్ళు. ఇంక ఇక్కడ అయితే అమ్మ జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. చూస్తున్నారు కదా చుట్టూతా చేయలేనండి, చాలా బాగుంటుంది, పచ్చగా ఉంటుంది అనమాట. లోపలికి వచ్చేంతవరకు ఈ ఊరుందని ఎవరికి తెలియదు. కొబ్బరి తోటలు ఉంటాయి చుట్టూతా. సీజన్కి తగ్గట్టు, ఏ సీజన్కి తగ్గట్లు ఆ సీజన్లో పంటలు అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడైతే మినపకాయ ఏదో వేశారండి. చిన్నప్పుడు ఇక్కడే ఉండేదాన్ని మా అమ్మమ్మ గారి దగ్గర, నేను మా పెద్దమ్మమ్మ గారి దగ్గర ఉండేదాన్ని అనమాట. ఇంటికైతే వచ్చేసాము. ఇవి ఇంట్లో పెట్టేసి ఇంకా బయటకైతే వెళ్ళే పని ఉందనమాట. బయటకు వెళ్దామని చెప్పేసి ఇవి అయితే ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళే ముందు డివైడ్ చేసామన్నమాట కవర్లో. ములక్కాయలు కొన్ని నేను ఉంచుకున్నాను, కొన్ని అయితే అక్కకి ఇచ్చి పంపించాము. ఆ మందారపు మొగ్గలు అక్క వాళ్ళ పాపకి ఇద్దాం అనుకున్నా, వాళ్ళు పెట్టుకుంటారు లేదు తెలియదు కదా మనకి, ఎందుకు వచ్చింది మళ్ళీ అని చెప్పేసి నేనే దేవుడికి పెట్టుకోవచ్చు, లేకుంటే దేవుడికి పెట్టిన తర్వాత అవి తీసి మళ్ళీ పేస్ట్ చేసి తలకైతే పెట్టుకోవచ్చు అని పక్కనైతే పెట్టేసుకున్నాను. సొరకాయలు, చిక్కుడుకాయలు అయితే అక్కకైతే పంపించాను, కొన్ని ములక్కాయలు అయితే. ఇంకా అమ్మ పంపించిన చక్రాలు ఉన్నాయి కదా చెల్లి ఫోటో దగ్గర అయితే పైన పెట్టేశానండి. ఇంకా ఇక్కడైతే పోరంకి సెంటర్లో మొహంతి సిల్వర్ ఉంది కదండి, అక్కడికైతే వచ్చాము మెట్లు అవి తీసుకుందాం అని చెప్పేసి. ఈ షాప్లో చాలా రకాలు ఉంటాయన్నమాట, పూజకి సంబంధించినవి కానీ, డిన్నర్ సెట్స్ కానీ, వెండిలో వడ్డానాలు కానీ,
గోల్డ్ ఫినిష్ హారాలు లాంటివి వస్తాయి కదా, అవి కూడా ఉంటాయి. నా దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయి అనమాట ఈ మెట్లు. సింపుల్గా చిన్నవి ఉన్నాయి తీసుకుందాంలే అని చెప్పేసి చిన్నవి అయితే చూస్తున్నాను. ఇదివరకు మువ్వలు ఉన్నాయి తీసుకునేదాన్ని మెట్లు కూడా. అవన్నీ కొంచెం ఏళ్ళు చిన్నగా ఉన్నాయి కదా, అవి పెద్ద పెద్ద అయిపోయినాయి అన్నమాట. అందుకని చిన్న చిన్నవి చూసుకుందామని చెప్పేసి అయితే చూస్తున్నాను నేను. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోవద్దు. ఎవరికి ఇష్టం లేని పనులు అయితే కొన్ని నేనైతే చేయనండి. మా అత్తగారు వాళ్ళకి ఇష్టం లేని, వాళ్ళని ఇబ్బంది పడితే నాకు ఇష్టం లేదు. నా వరకు నేను చూసుకుంటాను. ఇక్కడ నుండి వీడియోస్ ఏమైనా వస్తే ఇంట్లో కుకింగ్ వీడియోస్ కానీ, లేదంటే నేను బయటికి వెళ్ళి మా మరిది వాళ్ళతో కానీ అమ్మ వాళ్ళతో కానీ బయటికి వెళ్ళి వస్తే మా అత్తగారి తరపు వాళ్ళని వీడియోస్ తీయటం కుదరదు. దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు తీయొద్దు అని వీడియోస్లో మమ్మల్ని చూపించొద్దు అని చెప్పారు. అందుకని నేనైతే చూపించట్లేదు. నేను ఏం తీసుకున్నాను, మెట్లు అనేది ఏ మోడల్ తీసుకున్నాను అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తానండి. నా వీడియోస్ వచ్చేసి డైలీ ఇంకా 2 దగ్గర నుండి 2:30 వరకు వస్తాయి మధ్యాహ్నం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.